అసలు నీకేం కావాలి? మీరే కావాలండి. మీలాంటి అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదండి. నుదుట చిన్న పొట్టు, హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఫుల్ సాంగ్తో కలాటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా వస్తుంది చూడండి. ఓకే, స్టార్టింగ్కి వచ్చేసండి. స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా మీకు ఒక లిరికల్ వీడియో ఇస్తాను, దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఫస్ట్ అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి ఒకసారి. యాడ్ చేసుకుంటే ఇలా కిందికి పెట్టేసుకోండి. ఇలా వస్తుంది ఫస్ట్ లిరిక్స్తోని. ఓకే, మనకి ఇక్కడ 4.25 మిల్లీ-సెకండ్ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు. ఓకే, వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా, ఇక్కడ నుంచి మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫోటోస్ ఎడిట్ చేసుకోండి అనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ని సెలెక్ట్ చేసుకుని ఎక్స్ట్రా వంట ఇక్కడ చేసుకోండి. అలా ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా వంట ఇక్కడ చేసుకోండి, లేదంటే కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ట్రా వంట ఇక్కడ తీసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, మళ్ళీ నెక్స్ట్ ఫోటోని కొద్దిగా ఎక్స్చేంజ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ సెకండ్ మీడియా, సేమ్ వీడియో అండ్ వరకు ఫోటోస్ ఉన్నాయి. ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకోండి. ఓకే, వీడియో ఎండ్ వరకు ఫోటోస్ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ వచ్చేసండి. స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకి ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ 5.23 మిల్లీ-సెకండ్ దగ్గర కింద ఎఫెక్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని పైన క్లిక్ చేసుకుని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. ఓకే, కాపీలేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ కలర్ పైన క్లిక్ చేసుకుని కలర్ అని టైం అని ఆపేసుకుని కింద పేస్ట్. ఓకే, ఎఫెక్ట్ అనేది ఇలా వస్తుంది చూసుకోండి. సింగిల్ ఎఫెక్ట్ ఉంటుంది, అన్ని ఫొటోస్కి సింగిల్ ఎఫెక్ట్ యాడ్ చేసుకుని ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ పెట్టేసింది. ఓకే, ఫోటో మనకు జూమింగ్ కనిపిస్తే ఫోటోని కొద్దిగా జూమింగ్ తక్కువ చేసుకోండి, సరిపోతుంది 2 ఫింగర్స్ తోటి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ ఫోటోని కొద్దిగా మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, సేమ్ ఫోటోని కొద్దిగా జూమింగ్ అనేది తక్కువ వేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకే, వీడియో అనేది సింపుల్గా ఉంటుంది, కొద్దిగా మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇలా మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్ట్ ఫోటో అనేది 2 ఫిగర్స్ అని ఇట్లా జూమింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్ట్ కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఓకే, ఇలా ఫొటోస్ మొత్తానికి ఎఫెక్ట్ యాడ్ చేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ ఐకాన్ సింబల్ క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ పెట్టేసుకోండి. థ్యాంక్ యూ.